Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. Through him we have all things, and we through him. The book of 1 Corinthians chapter 8 verses 6. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్న మాటలేమిటి అంటే, అపోస్తులైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాటలండి. మనకు ప్రభుని యేసుక్రీస్తు ఒక్కడే, ఆయనే నిజమైన దేవుడు. ఆయన ద్వారా సమస్తము కలిగిన, మనం ఆయన ద్వారా కలిగిన వారము అని తన ప్రజలైనటువంటి కొరింథీ సంఘానికి తెలియచేస్తున్నాడండి. మనతో కూడా దేవుడు అనేక సార్లు మాట్లాడతాడు, మన హృదయాన్ని గద్దిస్తాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సర్వ మానవాళిని సృజించిన గొప్ప దేవుడు ఆయనే అని అనేక సార్లు మనం వాక్య గ్రంథం ద్వారా తెలుసుకున్నాం కదా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక సార్లు మాట్లాడుతున్నాడండి. స్పష్టంగాను దైవజనుల ద్వారా కూడా దేవుడు పలు విధాలుగా ప్రతిదినం దేవుడు మనతో తెలియచేస్తాడండి. వాక్య రూపంలోనూ దర్శన రూపంలోనూ దేవుడు మాట్లాడతాడండి, మనకు చూపిస్తాడు కూడా. కనుక ఆయనే సమస్తాన్ని కలిగించెను కనుక మనము మన పాపములను విడిచిపెట్టి లోకం తట్టు కాకుండా పరిశుద్ధమైన మన ప్రభువైన యేసుక్రీస్తు తట్టు తిరిగి మనము ఆయన ద్వారా కలిగిన వారము కనుక, మనం తన బిడ్డలమై ఉన్నాము కనుక మనము నీతిగాను యథార్థంగాను ఉండి మన పరిశుద్ధమైన దేవుడిని ఆరాధిస్తూ పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతో కలిగి ఆయనను సేవించి అనునిత్యం ఆయనను స్తుతించి స్తుతిగానాలతోనూ ఆయనకు స్తుతి అర్పణలు చెల్లించే వ్యక్తిగాను ప్రతి ఒక్కరూ మనం ఉండాలండి. అనేక సార్లు దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం, కానీ అదంతా అల్ప విశ్వాసుల వలె నోటి ద్వారా ప్రార్థిస్తామే తప్ప హృదయపూర్వకంగా ఎవరూ కూడా ప్రార్థించలేకపోతున్నారండి. మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడా, నాకు మంచి జ్ఞానము దయచేయండి. ప్రభువా, అవిశ్వాసులుగా కాకుండా విశ్వాసుల వలె ఉండే విధంగా నాకు జ్ఞానమును దయచేయండి. ప్రభువా, నీ యొక్క స్వరము మాకు వినబడాలి అనే విధంగా మనం ప్రార్థించుకోవాలండి. దేవుడు తప్పకుండా మన ప్రార్థనను అంగీకరించి మనకు జవాబును దయచేస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహారాధనను విడిచిపెట్టాలండి. నీతిగాను యథార్థంగాను సత్యవంతులుగా నీవు నేను మనమందరము దేవుని యొక్క కృపా కాపుదల మనం పొందుకొని యుందుము గాక. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీవే మాట్లాడుతున్నావు దేవా. మాకు సహాయం దయచేయండి, నీ జ్ఞానము దయచేయండి ప్రభువా. సమస్తమైన దోషం నుంచి వాటన్నిటి నుంచి విడిపించండి, మా పాపాలను కడగండి ప్రభువా. నీవే నిజమైన దేవుడు, అవును ద్వారా నీవే సమస్తమును కలిగించిన దేవుడు, సర్వ మానవాళిని సృజించిన గొప్ప దేవుడు నీవే ప్రభువా. ప్రభువా, మమ్మలను పరిశుద్ధపరచండి, మమ్మలను పరిశుద్ధులుగా చేయమని కోరుచున్నాము దేవా. నీ జ్ఞానమును, బుద్ధిని, వివేకమును మాకు దయచేయండి. అవును ప్రభువా, కేవలం నీ ద్వారా మాత్రమే సమస్తము కలిగను దేవా. నీవు మాట్లాడితే మాకు జీవము ప్రభువా. సమస్తమైన మేలులు కృపము మాకును దయచేయమని, ఎందు నీతిగాను యథార్థంగా ప్రవర్తించే కృపా కాపుదల మాకు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.